ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుదినము నూతనమైన వాగ్దానంతో ప్రతి కుటుంబముతో తండ్రి మాట్లాడుచున్నందుకు ఆయనకు లేని వందనాలు చెల్లించుకుంటూ మీ కుటుంబాలు దీవింపబడాలని కలవరి ప్రేమ ద్వారా అనుదినం నూతనమైన వాగ్దానముతో ప్రభువే ప్రతి కుటుంబంతో మాట్లాడాలని బతిమలాడుకుంటూ ప్రభు మనకి దినమిచ్చినట్టు వాగ్దానము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమైనా కూడా లేదు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి మనిషిలో కూడా వెలుగై ఉండాలి, కానీ చీకటి ఎవరిలో ఉండటానికి వీలు లేదని మనకు వాక్యం తెలియపరుచున్నది. తండ్రిలో ఎంత మాత్రము చీకటి లేదంటే కుమారుల్లో కుమార్తెల్లో కూడా చీకటి ఉండటానికి వీలు లేదని వాక్యం సెలవిచ్చున్నది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, నూతనమైన వాగ్దానముతో అనుదినం మనందరము కూడా ఆయనలో ఉన్నట్టు వారమైతే మనము కూడా వెలిగే కదా. ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నట్టు వారివైతే, ఆయన వాక్యం ఆయన ఆజ్ఞలను పాటించు వారికి ఉన్నట్లయితే వెలుగై ఉంటున్నామని ఖచ్చితంగా నేను కూడా నమ్మవలసినదే కదా. దేవుడు వెలుగై ఉన్నాడు, నువ్వు కూడా ఈ లోకానికి వెలుగై ఉండాలి. ఆయన లోకములో వెలుగును మన కోసమే ఆయన వెలుగై వచ్చి ప్రతి బిడ్డను రక్షించి ఆయన మరి వెలుగులో మనల్ని ఉంచి ఉన్నాడు. చీకటుల నుంచి తీర్చివేసి వెలుగులో ఉంచిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నేను కూడా చాలా సంతోషించాలి. మరి ఆ ప్రభునామములో చిత్తంలో సంతోషిస్తున్నావా? మరి మీలో ఉన్నవాడు గొప్పవాడు, ఎందుకంటే ఆయన మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక మరి ఆయనలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఈరోజు ఆ గొప్ప తండ్రి నీలో నాలో ఉంటే నీలో ఏముంటుందంటే వెలుగే ఉంటుంది కదా. కాబట్టి ప్రేమైన సహోదరులారా, వెలుగై ఉన్నట్టు మనము ఆయన గొప్పవాడు గనక నీలో ఉన్నవాడు, నీలో చీకటి శక్తులు అంధకార శక్తులు లాయమైపోతుంది నమ్మాలి. కాబట్టి అంతేకాకుండా మరి ఇది మొదలుకొని మీ కుటుంబంలో అన్నీ కూడా ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని, మరి మీ అక్కరలు తీర్చాలని, మీ ఇబ్బందులలో తండ్రి వెలుగుగా ఉండి అన్ని చీకటి శక్తులన్నీ లయం చేయాలని ప్రభువే మన ముందు వచ్చి ఉంటున్నాడు. నూతనమైన వాగ్దానముతో ప్రతిదినం మనతో మాట్లాడుచున్న మన తండ్రిని బట్టి ఈరోజు నేను సంతోషించాలి కదా. ఈ దినము అనేక మంది మరి బర్త్డే చేసుకుంటున్నవారు, యానివర్సరీ చేసుకుంటున్నవారు, ఇంకా అనేక రకాల కార్యములు ప్రభునామములో నడుపుకుంటున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండి అనారోగ్యం ఆరోగ్యము దయచేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఇది మొదలుకొని ప్రతి కుటుంబం పైన దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు ఉండాలని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రతి కుటుంబము ఎలాంటి పరిస్థితులు ఉన్నదో మరి మనకైతే తెలియదు, కానీ మన తండ్రికి తెలుసు. కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో బతిమలాడుకునే వారికి ఉండాలి, మొరపెట్టుకునే వారికి ఉండాలి, మరి ఇతరుల గురించి ప్రార్థన చేసే వారికి ఉండాలి, ఇతరులు మేలు కోరే వారికి ఉండాలి, ఇతరుల అవసరములు తీర్చమని మనం ప్రార్థించాలి. అప్పుడు మన అవసరం మన తండ్రి తీర్చడు కదా. దేవుని స్తోత్రం. అయితే నువ్వు వెలుగై ఉన్నట్లయితే దేవుడు నీకు అన్ని అక్కరలు తీర్చడానికి, నిన్ను మరి ఆయన ఆశీర్వదించి దీవించటానికి మన మధ్యలో సిద్ధంగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించినందుకై ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ దేవుడు వెలుగై ఉన్నాడు, నాకు ఇంకా ఈ లోకంలో ఇంకేమి కొరత ఉందో, కాబట్టి నా తండ్రి ఈ లోకంలో వెలుగై ఉంటున్నాడు, పరలోకంలో వెలుగై ఉంటున్నాడు. మరి ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు ఇంకా చీకటి మనలో లేనప్పుడు పాపము లేనట్టే కదా. మరి పాపము లేనట్టు ప్రతి బిడ్డ కూడా ఇప్పుడు సంతోషించి ఆనందించి ఆయన నామను స్తుతించే వారికి ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో నాయన ఎంతమంది నీ బిడ్డలైతే నాయన వెలుగులో ఉంటూ నా ప్రభువా నేను ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మయంపరుచున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా నా ప్రభా నీ మయములో తండ్రి ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు వచ్చేంత వరకు చీకటి శక్తులు లయం చేసుకుంటూ మీరు వెలుగు గనక నీ బిడ్డలు కూడా వెలుగుగా వెలిగించి నీ ప్రభువా నా ప్రభు ఈ లోకంలో ప్రతి బిడ్డ కూడా వెలిగించబడాలి. ఏ బిడ్డ కూడా చీకటిలో ఉండి నా ప్రభు, పాపములు ఉండి నా ప్రభు, బ్రతకకుండి నా ప్రభు నైనా నిజమైన వెలుగు మీరు మాలో ఉన్నట్లయితే నైనా మా యొక్క శరీరం అంతట్లో అరికాల నుంచి తలనెత్తు వరకు నా ప్రభు మీ వెలుగు ప్రకాశించాలని బతిమలాడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.